హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ హోమ్లీ సొల్యూషన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం చాలా యూస్ఫుల్ వీడియో కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవడం అనేది తెలుసుకుందామండి. చాలా మనీ సేవ్ అవుతుందన్నమాట. పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో మేము చాలా చిన్నగా ఒక 3 kgs ఆయిల్ అనేది తయారు చేసామండి. యాక్చువల్గా అయితే 10 kgs అలా చేస్తూ ఉంటారనమాట. సో ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానమాట. మేము ఎప్పుడు ఇలానే తయారు చేసుకుంటామండి, ఎప్పుడు కొనుక్కోము. చాలా సింపుల్. దానికి ఏం చేయాలి, శ్రమ అంటూ ఉంది అంటే కోకోనట్స్ ముక్కలు కట్ చేయడం అండి. ఇదొక్కటే శ్రమ. సో ఇదొక్కటేనండి. సో మీరు ఒక 300 రూపీస్ పెట్టుబడి పెట్టి కోకోనట్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మీకు దాదాపు 3 kgs ఆయిల్ వస్తుందండి. సో అంటే చూసారు కదా, కేజీ అంటే లీటర్ కంటే ఎక్కువ 100 రూపీస్కి వస్తుంది. మరియు వర్జిన్ ఆయిల్ ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. దానికి ప్రాసెస్ ఏంటంటే ముక్కలు కట్ చేయడం అండి. చూస్తున్నారు కదండి వీడియోలో. మీ అందరికీ తెలుసు కదా, కోకోనట్స్ పగలగొట్టి వాటర్ తీసి తాగేసాము. తాగేసిన తర్వాత ముక్కలు కట్ చేయడం, ఇది ఒక్కటే ప్రాసెస్ అండి మీకు తెలియవలసింది. ముక్కలు కట్ చేస్తున్నారు చూడండి, ఆ విధంగా కట్ చేయాలన్నమాట. అదే షేప్లో కట్ చేస్తేనే మీకు మంచిగా అవి ఎండుతాయి అన్నమాట. డ్రై అయ్యి, పర్ఫెక్ట్గా డ్రై అయ్యి ఎక్కువ ఆయిల్ కంటెంట్ అనేది వస్తుందన్నమాట. కేవలం వాటర్ మాత్రమే ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఎండలో ఉంచాలన్నమాట వీటిని. సో ఆయిల్ మాత్రమే ముక్కల్లో మిగలాలి. అలా 3 days పడుతుందండి. 3 days తర్వాత క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇది ఫస్ట్ డే. ఇంకా కోస్తూ ఉన్నారనమాట కోకోనట్స్ అనేవి. ఫస్ట్ డే ఈ విధంగా ఉన్నాయన్నమాట. కొన్ని కోస్తూ ఇలా మంచం మీద ఎండలో పోస్తూ ఉన్నారనమాట. సెకండ్ డే ఈ విధంగా ఉన్నాయండి. సో సెకండ్ డేకి కొంచెం వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయింది. కొంచెం ముక్కలు చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈ మొక్కని చూద్దామండి. కొంచెం ఎండినట్లుగా కనిపిస్తుందని చూసాను, బట్ ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా ఎండలేదన్నమాట. ఎండితే కనుక అది క్రిస్పీగా విరిగిపోతాయి అన్నమాట. ఇలా పట్టుకుని ఇరిపితే క్రిస్పీగా విరిగిపోతాయి. ఇలా సాగకూడదు. సాగితే మనకి ఆయిల్ రాదనమాట. ముక్కలు పర్ఫెక్ట్గా ఎండిన తర్వాత మిల్లుకి తీసుకెళ్ళి ఆయిల్ పట్టించాలన్నమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి మిల్లుకి తీసుకెళ్తే. ఆయిల్ అనేది పట్టేసి ఇచ్చారు. అంటే 350 రూపీస్కి మనకి 3 kgs ఆయిల్ వస్తుంది. మాకైతే కోకోనట్స్ ఫ్రీ అండి, మా తోటలో ఉంటాయి. సో మేమైతే ఈ విధంగా చేసుకుంటాము, ఎప్పుడు కొనుక్కోము. కొనాలంటే 10 రూపీస్కి 15 ml వస్తుంది. 10 రూపీస్కి 15 ml అంటే అది ఒక్కరోజు ఒక్క మనిషికి కూడా రావట్లేదు 10 రూపీస్ కోకోనట్ ఆయిల్. సో అది కాకుండా మేము జుట్టుకే కాదండి, ఒంటికి వాడతాము, పూజా మందిరంలో దీపారాధనకి వాడతాము. సో మాకు సరిపోదన్నమాట. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. ఆ పారాషూట్ అది కొంటే మాకు చాలా లాస్ వస్తుంది అనమాట. సో మేము ఎప్పుడు అందుకే ఇలానే తయారు చేసుకుంటాము. చూస్తున్నారు కదండి, విరగట్లేదన్నమాట కోకోనట్స్ అనేవి. సో ఇంకా వాటర్ కంటెంట్ ఉంది, అందుకే సాగుతున్నాయి అన్నమాట. వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాత మనం మిల్లుకి తీసుకెళ్ళాలి. లేదంటే మిల్లు వాళ్ళు కూడా తీసుకోరండి, వాళ్ళు ప్రెస్ చేయరనమాట. మిల్లులో వేసి పట్టించి ఇవ్వరు మనకి. సో ఇప్పుడు కోకోనట్స్ అనేవి ముక్కలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట. మెజర్మెంట్స్ చెప్పాలంటే కేజీ కోకోనట్ ముక్కలు బాగా పర్ఫెక్ట్గా డ్రై అయిన కోకోనట్ ముక్కలకి 600 grams ఆయిల్ వస్తుందండి. కేజీ పర్ఫెక్ట్గా డ్రై అయిన కోకోనట్ ముక్కలు చూడండి ఎలా ఇరిగిపోతాయో. చూస్తున్నారు కదా, చూసారా, చాలా క్రిస్పీగా విరిగిపోతున్నాయి కదా. ఇలాంటి కేజీ ముక్కలు మిల్లుకి తీసుకెళ్ళడం కోసం ప్యాక్ చేసామండి. నెక్స్ట్ డే కూడా డ్రై చేసాము. 3 days మంచి ఎండలో 3 days ఉండాలన్నమాట. లేదా ఎండ తక్కువగా ఉంటే 4 days అలా పడుతుందన్నమాట. సో చూడండి, ఇలా ఇరగాలన్నమాట, క్రిస్పీగా అవ్వాలి. సో అప్పుడు పర్ఫెక్ట్ ఆయిల్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ రోజులు ఎండలో ఉంచితే ఆయిల్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఇలా ఉన్న టైంలోనే మనం మిల్లుకి తీసుకెళ్ళిపోవాలి. నెక్స్ట్ కోకోనట్స్ అనేవి ప్యాక్ చేసాము. నెక్స్ట్ ఒక క్యాన్ ఇచ్చి పంపించామన్నమాట. ఈ క్యాన్లో ఏంటంటే ఆయిల్ అనేది ప్రెస్ చేసి మనకి ఇచ్చేస్తారనమాట. సో ఆయిల్ తెచ్చుకోవడం కోసం ఇప్పుడు ఆయిల్ అనేది మనకు వచ్చేసిందండి. మిల్లు దగ్గర ప్రెస్ చేయించడం అయిపోయింది, మన ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో ఏంటి కలర్లో ఉంది కోకోనట్ అంటే, వైట్గా ఉండాలి కదా అనుకుంటున్నారా? ఇది సెటిల్ అవ్వాలండి, అంటే నూనె తేరుకోవాలి. ఇందులో ఏంటంటే కొంచెం మడ్డి లేదంటే తెట్టు అనేది కొంచెం ఉంటుందండి. సో అది తేరుకోవాలి. తేరుకుంటే
ఆ మడ్డి అనేది కిందకి సెటిల్ అయిపోతుంది. మంచి తేట నూనె వైట్ కలర్ ఆయిల్ అనేది పైకి వస్తుంది. అది చాలా తక్కువ ఉంటుందండి. సో అంతేకాని వడకడితే ఫిల్టర్ అవ్వదన్నమాట, వడపోయలేం మనం. సో ఈ విధంగా వేడిగా ఉంటుందండి. మిల్ నుంచి తీసుకురాగానే 2-3 అవర్స్ కంపల్సరీ మూత తీసి ఉంచాలి. తర్వాత మూత పెట్టేసి 1 డే ఉంచితే కనుక అది పర్ఫెక్ట్గా తేరుకుంటుంది అనమాట. ఆఫ్టర్ 1 డే నెక్స్ట్ డే అనేది ఆయిల్ చూసారు కదా చక్కగా తేరుకుని ఉంది. సో కెమెరాలో సరిగా షూట్ అవ్వలేదు, క్యాప్చర్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి మంచి వైట్ కలర్ గుమగుమలాడే కొబ్బరి నూనె రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎంత వైట్గా ఉందో, ఒరిజినల్ కొబ్బరి నూనె అండి. కోకోనట్ ఎంత ముదురుదైతే అంత వైట్ ఆయిల్ అనేది వస్తుంది అనమాట. చెట్టున రాలిపోయిన కోకోనట్ ఫ్రూట్స్ నుంచి అయితే మంచి ట్రాన్స్పరెంట్, ఇంకా 100% ట్రాన్స్పరెంట్ ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. సో అది మనకి చాలా కష్టం కదా. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఆయిల్ అనమాట. చూస్తారు కదండి అడుగున సెటిల్ అయిన తర్వాత అది కొంచెమే ఉంటుందండి, మరీ ఎక్కువగా ఏమి ఉండదు, కొంచెమే ఉంటుంది. ఎందుకంటే మిల్లులో ఆల్రెడీ మ్యాక్సిమం బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇది పర్ఫెక్ట్ కోకోనట్ ఆయిల్. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.